66 సెంట్ల భూమి 5 కోట్ల వాల్యూ ఇద్దరి మధ్య వివాదం. ఇందులోకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే వివాదంలో ఉన్న వారిలో ఒకరు ఒక ఎమ్మెల్యేకి స్వయాన బావమరిది. ఇక సెటిల్ చేయడం కోసం రెండో ఎమ్మెల్యే తన మనిషిని రంగంలోకి దింపారు. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో పోలీసులు కూడా గురుభక్తి చూపిస్తున్నారు. దీంతో దీని గురించి మాట్లాడడానికే అందరూ భయపడుతున్నారు. ఈ భూమి ఉంది యనమల కుదురులో, అవనిగడ్డ వెళ్లే రోడ్డు పక్కనే. కళానికేతన్ ఈ పేరు మనమందరం విన్నాం. దీన్ని ఒకప్పటి ఓనర్ పేరు చంటి. ఈయనే జగ్గయ్యపేట ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు బావమరిది. వ్యాపారంలో సమస్యలు రావడంతో బ్యాంక్ లోన్కి రెడీ అయ్యారు. దీనికి షూరిటీ కోసం కొలెటరల్ సెక్యూరిటీ పెట్టాలి. అందుకు ఒకరి ల్యాండ్ పెట్టమని మాట్లాడుకున్నారు. దీనికోసం పేమెంటో లేక భూమి రాయించుకున్న దానికి పేమెంటో గాని చెక్కులు ఇచ్చి పని కానిచ్చేశారు. ఆ తర్వాత కళానికేతన్ మొత్తాన్ని 300 కోట్లకు అమ్మేశారని చెప్పుకుంటున్నారు. అంత డబ్బు వచ్చినా ల్యాండ్ వారికి మాత్రం పేమెంట్ చేయలేదని ఆరోపణ. చెక్కులు బ్యాంకులో వేస్తే చెల్లలేదు. దీంతో వివాదం మొదలైంది. ల్యాండ్ కాగితాలు రాసినా దానికి సంబంధించిన చెక్కులు చెల్లకపోతే ఆ కాగితాలు కూడా పనికిరావు. అదే వాదనతో వీళ్ళు ల్యాండ్ తమదేనని చెప్పేశారు. ఇక ఈ ల్యాండ్ చేజెక్కించుకోవాలనో లేక ఇంకేమైనా బయటికి రాని వివాదం ఉందో తెలియదు కానీ ఈ ల్యాండ్ను తన దగ్గరున్న కాగితాలతో కళానికేతన్ చంటి ఆజాద్ అనే అతనికి గిఫ్ట్ డీడ్ రాశారు. ఈ ఆజాద్ పెరంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి అనుచరుడు. ఆరోపణ ఏంటంటే శ్రీరామ్ తాతయ్య బోడే ప్రసాద్ మాట్లాడుకునే ప్లాన్ ప్రకారం ఈ గిఫ్ట్ డీడ్ రాయించారని. ఇక ఒరిజినల్ ఓనర్స్ ఫెన్సింగ్ వేయించారు. ఎమ్మెల్యే మనుషులు ఈ ఫెన్సింగ్ తొలగించారంటున్నారు. ఇక ఆ తర్వాత ఓ కంటైనర్ ని స్థలంలో పెట్టారు. అంటే స్థలం తమదే అనిపించుకోవడానికే ఒరిజినల్ ఓనర్స్ ఈ పని చేశారు. అయితే 28వ తేదీ రాత్రి ఓ 50 మంది బ్లేడ్ బ్యాడ్జ్ ఈ కంటైనర్ ని స్థలం నుంచి తీసేసి రోడ్డు మీద పెట్టారు. పైగా పోలీసులు దగ్గరుండి ఈ కార్యక్రమం వీక్షించారట. ఈ బ్లేడ్ బ్యాడ్జ్ ని బాధితుల గ్యాంగ్ కూడా అడ్డుకుంది. పోలీసులు సర్ది చెప్పి ఇరు వర్గాల్ని పంపించేశారు. ఓ వారం క్రితం ఓ మీడియా వారు ఇదే వార్త వేస్తే ఆ విలేకరిని మరో ఇద్దరు మీడియా వాళ్లను బోడే ప్రసాద్ మనుషులు దగ్గరుండి పోలీసులతో కొట్టించారని ప్రచారం జరుగుతుంది. ఇది ఇంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తం మీద జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, పెరంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ వారి కోసం ఈ హైడ్రామా నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేల మనుషులు మాత్రం శ్రీరామ్ తాతయ్యకు గాని బోడే ప్రసాద్కు గాని ఈ వ్యవహారంతో సంబంధం లేదని, అదొక భూ వివాదం అని చెబుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అసలు
ప్రస్తుతం చూసుకుంటే గనక పెరంబూరు మండలం యనమల కుదురు సర్వే నెంబర్ ఏదైతే ఉందో 47/5 సర్వే నెంబర్ లో చూసుకుంటే 64 సెంట్లు భూమికి సంబంధించి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తగాదాని ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సెటిల్మెంట్ దాకా వచ్చేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక దాదాపుగా 2019లో జరిగిన రిజిస్ట్రేషన్ రీత్యా చూసుకుంటే కనుక అక్కడ లావాదేవీలు జరగలేదు, మమ్మల్ని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కానీ దానికి సంబంధించిన నగదు మాత్రం మాకు చెల్లించలేదు అనేది ముప్పవరపు శారదా అనేది ఆమె కూడా జిల్లా రిజిస్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నా కనుక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక కళానైక్యతకు సంబంధించి ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో చంటి అనే వ్యక్తి వచ్చినప్పటికీ అతను జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాటికి సంబంధించి సమీప బంధువులు, అదేవిధంగా అతను బామ్మతి వరుస కూడా అవుతారనేసి కూడా ప్రధాన ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నా కనుక యనమల కుదురుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 64 సెంట్లకు సంబంధించింది 47/5 సర్వే నంబర్ లో బోడే ప్రసాద్ ముఖ్యాంశుడు ఎవరైతే ఉన్న రాజ్యాధిక డిప్యూటీ కింద రాశారని చెప్పి దాన్ని తీసుకొచ్చి కలెక్టర్ కింద లోన్ కింద పెట్టి డబ్బులు తీసుకుందాం అనేసి కూడా చూస్తున్నారనేసి కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముప్పరు శారదా కూడా ప్రధాన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక 2019లో రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఇప్పుడు వరకు కూడా ఎవరైతే కాణికేతం యజమాని ఎవరైతే ఉన్నారో చంటి ఇప్పుడు దాకా ఎందుకు పొజిషన్ లోకి వెళ్ళలేదు అనేసి కూడా చూస్తే కనుక నిజంగా ముప్పరు శారదా అనే ఆమె మాత్రం చెప్తూ ఉన్న విషయం అంటే మాకు ఇటువంటి డబ్బు చెల్లించకుండా మాతో దొంగ సంతకాలు పెట్టించి మమ్మల్ని మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనేది కూడా వీళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు అయితే కనిపిస్తాయి. అదే ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక ఒక ల్యాండ్ విషయంలో కోర్టు పరిధిలో చేయాల్సిన ల్యాండ్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణలు కనిపిస్తాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది దాదాపు దీని వాల్యూ 300 కోట్లు అనేసి కొంతమంది అన్నారు, అదే కనుక 10 కోట్లు అన్నారు. అంటే దీని వాల్యూ ఎంత ఉందో ఏంటో రెవెన్యూ శాఖ వాళ్ళు పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే కనుక చూసుకుంటే కనుక 1990లో అంటే జనవరి 6వ తారీఖు 1990లో కనుక చూసుకుంటే కనుక ధనేకల్ కృష్ణయ్య గారి దగ్గర నుంచి ముప్పరు శారదా అతను భర్త కొనుగోలు చేసినట్టు కూడా రికార్డుల పరంగా చూస్తుంటే తెలుస్తుంది. అదేవిధంగా 2019లో కూడా చూసుకుంటే కనుక ముప్పరు శారదా తీసుకున్న వేములూరు రాజేంద్ర కుమార్ అంటే కనుక ఎవరైతే చంటి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజేంద్ర కుమార్ కి విక్రయం చేసినట్టు కూడా డాక్యుమెంట్స్ చూపిస్తారు. అంటే డాక్యుమెంట్ పరంగా లీగల్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరం మధ్య ఏదో వచ్చిన లిటిగేషన్ ఉన్నది అనేది దానివల్ల ఇతను ఇప్పుడు వరకు కూడా 2019 నుంచి ఇప్పుడు దాకా కూడా పొజిషన్ లోకి వెళ్ళలేదు. పొజిషన్ లో మాత్రం శారదా అన్నది మహిళ మాత్రమే ఉన్నది అనేది కూడా అయితే కనుక గత గురువారం రాత్రి చూసుకుంటే కనుక బోడే ప్రసాద్ అనుచరులు కానీ అదేవిధంగా శ్రీరామ్ తాతి అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా 50 మంది బ్లేడ్ బ్యాచ్ అదేవిధంగా గంజా సేవించే వ్యక్తులను కూడా తీసుకుని అక్కడ ఏదైతే ఉందో ల్యాండ్ సమీపంలో ఉన్న ఈ కంటైనర్లు తొలగించి వీళ్ళ కంటైనర్లు పెట్టుకుని చుట్టూ ఫినిషింగ్ లాక్కుంటాం. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతకు గురి చేసే పరిస్థితి అంతా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా కోర్టు పరిధిలో తేల్చవలసిన భూ వ్యవహారాలన్నింటిలో కూడా రాజకీయ నాయకులు పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, సివిల్ కేసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు కూడా వాళ్ళని చూసుకుంటే కనుక ఈ వ్యవహారం అంటే అధికారం ఉన్నది, మాకు అధికారం ఉన్నది కాబట్టి మేము ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాం. అంటే గత గవర్నమెంట్ లో చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ కూడా సేమ్ ఇలాంటి రిపీట్ అయింది కూడా కోర్టు ప్రభుత్వం వచ్చినందుకు కూడా ఇలాగే రిపీట్ అవుతుంది. అంటే కనుక అంటే సామాన్యుడు ఆస్తులు కూడా కాపాడుకునే పరిస్థితులు అయితే కనిపిస్తారు. అయితే కనుక ఇప్పుడు శారదా కుమారుడు ఎవరైతే ఉన్నారో ముప్పవరపు శారదా కుమారుడు ఎవరైతే ఉన్నారో గణేష్ కూడా మనం మాట్లాడటం జరిగింది. అయితే గణేష్ కూడా ఏమని చెప్తారంటే మాకు ఎటువంటి నగదు లావాదేవీలు జరగలేదు, మేము ఆ రోజు 27 లక్షలకు మేము బేరం మాట్లాడుకున్నది మాత్రం వాస్తవమే. కాకపోతే సంచార వ్యక్తుల దగ్గర కనీసం మాకు ₹1 కూడా మాకు చెల్లించకుండానే మేము సాయంత్రం రిజిస్ట్రేషన్ చేస్తాము, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఫెయిల్ అవుతా ఉంది, మీరు ముందు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి పడమట సబ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా దాఖలా కనిపిస్తాయి. అయితే రికార్డు పరంగా లీగల్ గా ఉన్నప్పటికీ కూడా మాకు అక్కడి నుంచి ఎవరైతే చంటి అనే వ్యక్తి మాకు ఎటువంటి నగదులు కూడా ఇవ్వలేదు, దానివల్ల మేము పొజిషన్ లో ఉన్నాము, మాకు న్యాయం జరగాలనేసి కూడా గతంలో కూడా మేము పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అనేసి అదేవిధంగా జిల్లా రిజిస్టర్ కి కంప్లైంట్ చేస్తాము. అలాగే జిల్లా స్టాంప్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే ఐజీ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అనేసి కూడా గణేష్ పేర్కొన్నారు. అయితే ఏదేమైనప్పటికీ భూ వ్యవహారాలు చూసుకుంటే కనుక ఈ భూ వ్యవహార సెటిల్మెంట్ లేదా వేరే కారణం ఏదైనా ఉందా అనేది కూడా వాళ్ళని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కనుక ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక అంటే ఆ అనుకూలు ఎవరైతే ఉన్నారో ఇటు శ్రీరామ్ తాత బావమరిదే కానీ తర్వాత ఇటు బోడే ప్రసాద్ అనుచరుడు ఎవరైతే ఆచార్య ఉన్నాడు కానీ వీళ్ళిద్దరికీ అంటే న్యాయం చేయాలా లేకపోతే కనుక వేరే సామాన్యుల ఆస్తులు వీళ్ళకి కట్టబెట్టాలని వాళ్ళని కూడా వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారనేసి ప్రధాన ఆరోపణలు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మధు అసలు దీనికి సంబంధించి పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ లేదంటే సర్ది చెప్తున్నారు తప్ప ఈ విషయాన్ని ఎందుకు వారు సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు.
యాక్చువల్ గా ప్రస్తుతం చూసుకున్నా కానీ ఈ సివిల్ కేసుల్లోకి వచ్చినప్పటికీ అంటే భూ వ్యవహారంలో తగాదం జరుగుతుంది, ఇరుపక్షాల మీద కూడా ఇద్దరు పార్టీల మీద కూడా కేసులు కట్టాలి, వాళ్ళు కోర్టులు ప్రొడ్యూస్ చేయాలి. అయితే కనుక ఇక్కడ అలాంటిది ఏమీ జరగట్లేదు. అయితే ఇటీవల చూసుకుంటే కనుక ఇదే వార్తలు కనుక కొంతమంది మీడియా ప్రతినిధులు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద తప్పుడు కేసులు కూడా బనాయించడానికి కూడా బోడే ప్రసాద్ యత్నించారని చెప్పి వాళ్ళ మీద దాడులు కూడా చేశారని కూడా ప్రధాన ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా పోలీసులు అంటే ఇటీవల కాలంలో చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో కూడా సేమ్ ఇలాంటి సివిల్ కేసులో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది జరిగింది. అదే బాణను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది పోలీసులు. అంటే పోలీసులు బాణి మాత్రం మార్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇరు పక్షాలకు దాడులు జరుగుతున్నప్పుడు అలాగే రౌడీ షేర్లో బ్లేడ్ బ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత కనీసం నైతిక విలువలు ఉండాల్సిన పోలీసులు అది కూడా పట్టించుకోకుండా ఎవరైతే వార్త కవరేజ్ వెళ్ళారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మన బీఆర్కే మీద కూడా మన రాష్ట్ర వార్తలకు కానీ ప్రజల వార్తల మీద కూడా వీళ్ళు మనకి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తంగా అయితే ఈ ల్యాండ్ కు సంబంధించి చేజిక్కించుకోవాలనో లేక ఇంకేమైనా బయటికి రాని వివాదం ఉందో తెలియదు కానీ ల్యాండ్ అయితే తన దగ్గరున్న కాగితాలతో కళానికేతన్ చంటి ఆజాద్ అనే అతనికి గిఫ్ట్ డీడ్ రాసినట్టుగా తెలుస్తోంది. ఆజాద్ పెరంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కి అయితే అనుచరుడు. ఆరోపణ ఏంటంటే శ్రీరామ్ తాతయ్య బోడే ప్రసాద్ మాట్లాడుకునే ప్లాన్ ప్రకారం ఈ గిఫ్ట్ డీడ్ రాయించారని అయితే ఒక ఆరోపణ అయితే వస్తుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. శాంబశివరావు చెప్పండి, అసలు ఈ భూ వివాదం ఏంటి, అసలు ఎక్కడ మొదలైంది, దీనికి సంబంధించి ఓనర్స్ ఒకటి అంటున్నారు ఇచ్చిన డీడీ గిఫ్ట్ డీడీ కింద రాయించి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు దీనికి సంబంధించి? మొత్తంగా చూసుకోవచ్చు, తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంట. అంటే ప్రభుత్వం ఒక పక్క మంచి పనులు చేయాలని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల తీరు పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక 60 సెంట్ల భూమి 5 కోట్ల వాల్యూ, ఇద్దరి మధ్య తీవ్ర వివాదమే ఉందని చెప్పుకోవాలి. ఇందులోకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఒక పక్క ఉన్నటువంటి జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అయితే మరో పక్క పెరమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అయితే మొత్తంగా ఇద్దరి వ్యవహారం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక ల్యాండ్ వ్యవహారంలో వీళ్ళిద్దరు కూడా పూర్తిగా రంగంలో దిగారు. అయితే ఒకటి ఈ భూమి అంటే యనమకూరులో అవినిగడ్డ వెళ్ళిన రోడ్లో పక్కనే ఒక కళానికేతన్ పేరుతో మనం ఒక భూమి ఉంది. దాంట్లో ఓనర్ పేరు చంటి, ఆయనే జగ్గైపేట ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి బామ్మర్ది అవుతాడు. వ్యాపారంలో సమస్యలు రావడంతో బ్యాంకులోని రెడీ అయ్యారు. అయితే కొన్ని సమస్యల కారణంగా వేరే వాళ్ళ భూమిని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా దాన్ని బెదిరించడమే కాకుండా ఒక 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ వ్యవహారంలో ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే దీంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా దాని మీద ఒక పర్సన్స్ కానీ లేకపోతే ఎవరైనా కథనాలు రాస్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని పిలిపించి బెదిరియటం, వారిపై దాడులు చేయడం అటువంటి కార్యక్రమం అయితే పాల్పడుతున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. అయితే పూర్తిగా ఎందుకంటే ఒక ల్యాండ్ వేరే వాళ్ళది కానీ దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ ల్యాండ్ ని కాజేసే పనిలో అయితే పడ్డారని చెప్పుకోవాలి. లేక ఈ ల్యాండ్ చేజిక్కించుకోవాలనో లేక ఇంకేమైనా బయటకి రాని వివాదం ఉందో తెలియదు కానీ ఈ ల్యాండ్ ను తన దగ్గరున్న కాగితాలతో కళానికేతన్ చంటి ఆజాద్ అనే అతడికి గిఫ్ట్ రాశారు. అయితే ఈ ఆజాద్ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు అనుచరుడు. అదేవిధంగా ఆరోపణలు ఏంటంటే శ్రీరామ్ తాతయ్య బోడే ప్రసాద్ మాట్లాడుకునే ప్లాన్ ప్రకారం ఈ యొక్క గిఫ్ట్ డీడ్ రాయించారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇక ఒరిజినల్ ఓనర్స్ ఫెన్సింగ్ వేయించారు. అయితే ఎమ్మెల్యే మనుషులు ఈ ఫెన్సింగ్ తొలగించారంటూ కూడా ఆ తర్వాత కంటైనర్ ని స్థలంలో పెట్టారంటూ కూడా ఆ స్థలం తమదే అనిపించుకోవడానికి ఒరిజినల్ ఓనర్స్ ఈ పని చేశారని అయితే శాంబశివరావు అసలు ఎవరు ఒరిజినల్ ఓనర్స్ అనుకోవాలి ఈ ల్యాండ్ కి సంబంధించి? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు ఒరిజినల్ ఓనర్స్ ఎవరనే దానికి సంబంధించి? అయితే పూర్తిగా ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో ఒరిజినల్ ఓనర్స్ అయితే అక్కడికి వచ్చేసి ఫెన్సింగ్ వేశారని కూడా తెలుస్తా ఉంది. ఎప్పుడైతే ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు అక్కడ ఉన్నటువంటి పేపర్స్ సృష్టించడం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ల్యాండ్ కాజేయాలన్నాడు. ఒక పక్క బోడే ప్రసాద్ కి సంబంధించినటువంటి అనుచరుడు, మరో పక్క అటు శ్రీరామ్ తాతయ్యకి సంబంధించినటువంటి స్వయాన అతని బంధువు ఇద్దరు కలిసి ఈ యొక్క స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. దీంట్లో బోడే ప్రసాద్ అదేవిధంగా బోడే ప్రసాద్ దానికి తోడుగా జగ్గైపేట ఎమ్మెల్యే ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అతను ఒక పోస్ట్ పెట్టినందుకే అతన్ని తీవ్ర ఇబ్బందులకు కూడా గురి చేశారని చెప్తా ఉన్నారు. అయితే ఒక పక్క సొంత ఓనర్స్ అయితే ఫెన్సింగ్ వేసుకున్నారు. అయితే సొంత ఓనర్స్ ఫెన్సింగ్ వేసుకొని అక్కడికి వస్తే వీళ్ళు దాంట్లో కంటైనర్ పెట్టుకొని దాంట్లో తమ భూమి అని చెప్పేసి కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీగా తెలుస్తా ఉంది. దాని మధ్య ఈ వివాదం అయితే జరుగుతా ఉంది. దీంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అవడంతో ఇది ఇప్పుడు ప్రస్తుతం రసరసగా మారినటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ వారం క్రితం ఒక మీడియా వారు కూడా ఇదే వార్త రాస్తే ఆ విలేకరిని మరో ఇద్దరు మీడియా వాళ్ళను
బోడే ప్రసాద్ మనుషులు దగ్గరుండి మరి పోలీసులతో కొట్టించారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తం మీద జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ వారి కోసం ఈ హైడ్రామా నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు మనుషులు మాత్రం శ్రీరామ్ తాతయ్యకు కానీ బోడే ప్రసాద్ కానీ ఈ వ్యవహారంతో సంబంధం లేదని అదొక భూవేదం అని చెప్తున్నారు. మొత్తంగా మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో మరి ప్రస్తుతం అయితే లేదా చాలా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎట్లా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతాం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తంగా అయితే ఈ అంశానికి సంబంధించి ఒక వారం క్రితమే ఒక మీడియా వారు ఇదే వార్తను వేస్తే కనుక ఆ విలేకరిని మరో ఇద్దరు కూడా మీడియా వాళ్ళను బోడే ప్రసాద్ మనుషులు అయితే దగ్గరుండి పోలీసులతో కొట్టించారని అయితే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మొత్తం మీద ఈ జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, అటు పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ తమ వారి కోసం ఈ హైడ్రామా నడిపిస్తున్నారంటూ కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేల మనుషులు మాత్రం శ్రీరామ్ తాతయ్యకి కానీ అటు బోడి ప్రసాద్ కానీ ఈ వ్యవహారంతో సంబంధం లేదు, అదొక భూ వివాదం అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూద్దాం ఈ అంశానికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ బయటకు వస్తాయి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగు సత్తా.